కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. షోకాజ్ నోటీస్ పై ఎండోమెంట్ అటవీ శాఖ మౌనం వహించడంపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 684 బ్లాక్లో అటవీ శాఖ పరిధి ఆక్రమించారంటూ ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. ఏకంగా 6 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని అటవీ శాఖ ప్రధానంగా ఆరోపిస్తోంది. అటవీ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ నోటీసులో స్పష్టంగా ప్రకటించింది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలపై నోటీసు ఇచ్చింది. 6 ఎకరాల విస్తీర్ణంలోనే అన్నదాత సత్రం, వాటర్ ప్లాంట్, వాహన పూజ షెడ్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేసింది. నాన్ ఫారెస్ట్ కోసం కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారం కేంద్రం అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అంటూ నోటీసులో అటవీ శాఖ పేర్కొంది. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్లోని 3A, 3B సెక్షన్స్ కింద ఈ నోటీసులు జారీ చేసింది. లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పురాతన ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. షోకాజ్ నోటీస్ పై ఎండోమెంట్ అటవీ శాఖ మౌనం వహించడంపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 684 బ్లాక్లో అటవీ శాఖ పరిధి ఆక్రమించారంటూ ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. ఏకంగా 6 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని అటవీ శాఖ ప్రధానంగా ఆరోపిస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా అధికారులు ఇష్యూ చేసినటువంటి వాటిలో 6 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఒకవైపు ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్, వాస్తవాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు? ఆలయం అంటేనే ఇటు దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల పాటుగా ఉత్తర తెలంగాణ లోపల ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. పూర్తిగా ఆ కొండగట్టు ఆలయం అంతా కూడా అటవీ ప్రాంతం లోపలనే ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇటు అటవీ శాఖ అధికారులు తమ భూములు ఆక్రమించిన వారికి ఇటు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇటు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇప్పుడు కొండగట్టు అంజన్న ఆలయానికి ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు పంపడము అయితే ఇటు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పి హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆలయ ఆక్రమించినటువంటి భూములను వారు స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు పంపుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇప్పుడు ఈ షోకాజ్ నోటీసులు జారీ కావడం జరిగింది. అయితే దీనిపైన ఇటు అటవీ శాఖ అధికారులు కానీ, దేవాలయ శాఖ అధికారులు కానీ పూర్తిగా మౌనం పాటిస్తున్నారు, గోప్యత పాటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కొండగట్టు ఆలయం అంతా కూడా అటవీ ప్రాంతం లోపలే ఉంటుంది. ఈ నేపథ్యం లోపలే 6 ఎకరాల భూమి, అంటే 6 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పి అయితే ఇటు అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపైన హిందూ ధార్మిక సంఘాలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్.